వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెద్ద ట్రైలర్ చూసి ఇంకా ఆ మానియాలోనే ఉన్నటువంటి చాలామంది సినిమా అభిమానులకి దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరమే అంటే రేపు జూన్ 4కి ఒక పెద్ద వచ్చేస్తుంది. ఆ హీట్లో ఉంటే ఇప్పటి నుంచే ఇంకా ఎదురు చూడాలి 2027లో వచ్చేటువంటి డ్రాగన్ గురించి ఎదురు చూడాలి అనేలాగా ట్రైలర్ కూడా కాదు, జస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్కి పాదాభివందనం చేసేయాలి. ఇంకా మాట్లాడితే పాలాభిషేకాలు ఎక్కువగా ఎక్కడికి తీసుకెళ్తాడు కదా ఏరియాలకి. మనకి సలార్ చూస్తేనేమో కోలార్ అక్కడికి తీసుకెళ్ళాడు కేజీఎఫ్కి, అంతా కూడా బూడిద. కేజీఎఫ్లో సలార్ చూస్తేనేమో ఇంకో చోట ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ కూడా బూడిదే. అన్నీ ఇలాగే ఉన్నాయిగా. ఏం చెప్పాలి స్వామి, ఏమన్నాను అసలు? అక్కడికి తీసుకెళ్ళి దాంతో కూడా అభిషేకం చేసేయాలేమో అంటే ద కైండ్ ఆఫ్ విజన్ హీ హ్యాస్, ఇట్స్ వెరీ క్లియర్. రెండు సినిమాలు ఒకటైతే ఇక్కడ ఇంకొకటి. ఎందుకదంటే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి డ్రాగన్ గ్లిమ్స్ నిన్న రాత్రి రిలీజ్ చేశాడు. అయితే సినిమా విడుదలకి ముందే అసలు ఎవరైనా సరే 4.5 నిమిషాల నిడివి ఉంది అని తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ట్రైలర్లే టకామని 2 లేదంటే 3 నిమిషాలకి మించట్లేదు. అక్కడికి కట్ చేసేస్తున్నారు. మళ్ళీ కథ అంతా ఎక్కడ తెలిసిపోతుందో, ఎక్కడ మళ్ళీ ఎంత వైరల్ చేస్తారో, ఇది రాంగ్ నరేషన్, ఇవన్నీ కూడా. అలాంటిది ఈ టైంలో 4.5 నిమిషాల గ్లిమ్సా? ఏముంది అందులో? అంటే ఆల్మోస్ట్ సినిమా చూపించేశారా ఏమో, ఒక రకంగా అలాగనిపించింది. చాలామంది ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ప్రశాంత్ నీల్ తన స్టైల్ ఏంటనేది కూడా చూపించాడు. ఒక్క సెకండ్ కూడా తన సౌండింగ్తో, తన ఫ్రేమింగ్తో, కలర్ కాంబినేషన్తో, సెట్టింగ్స్తో, మొత్తం విజువల్స్ తోటి కంప్లీట్ ఒక మాస్ బ్యాక్గ్రౌండ్, ఒక మాస్ వార్నింగ్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, ఎలివేషన్స్, మొత్తం గ్లిమ్స్ అంతా ఆల్మోస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ కింద చూపించేశాడు. మీకేం చూపించబోతున్నానో దీంట్లో చాలా క్లియర్గా ఉంది. దీనికి ఇంకా మీరు యాడ్ ఆన్స్ ఏం పెట్టుకోకర్లేదు, రావాల్సినటువంటి అవుట్పుట్కి వెయిట్ చెయ్యండి అని చాలా పద్ధతిగా చెప్పేశాడు. అయితే ఈ గ్లిమ్స్ ఒక చిన్న టీజర్లా కాకుండా సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక చిన్న ఎపిక్లా ఉంది. డ్రాగన్ అంటే ఏంటి మొత్తం ఓవరాల్గా దాదాపు ఒక 250 ఏళ్ల పరాయి పాలన వెనుక ఉన్న కొత్త కోణాన్ని ప్రస్తావిస్తూ, ఓపియం దాని గురించి చెప్తూ, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి ఆ నేపథ్యాన్ని చాలా ఆసక్తికరంగా వివరించారు. కథ ఎక్కడ జరుగుతోంది? ఆఫ్ఘనిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, దాని కింద బర్మా, ఈ ఏరియాలు, వీటికి సంబంధించి ఆ పాత్రల స్వభావం ఎలా ఉండబోతోంది, ఎన్టీఆర్ పాత్ర ఇందులో ఎంత ప్రమాదకరంగా ఉండబోతోంది, వీటన్నింటినీ కూడా అంటే ప్రమాదకరం ఇన్ ద సెన్స్ యాజ్ పర్ ద స్టోరీ ఎంత పవర్ఫుల్గా ఉండబోతోంది అనేది చాలా స్పష్టంగా, చాలా నీట్గా, చాలా తెలివిగా, స్టైల్గా కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేయడంలో తన ట్రేడ్ మార్క్ స్టైల్ చాలా క్లియర్ కట్గా చూపించాడు. గ్లిమ్స్లో డైలాగ్స్ ముఖ్యంగా ఎన్టీఆర్వి 2 డైలాగులు, ఈ 2 అయితే అసలు డౌటే లేదు. ఫస్ట్ది, దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం. రెండోది, నిద్రపోయేటప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ మొహాలు రావు, ఇంకా మిగిలి ఉన్న శత్రువుల మొహాలే కనిపిస్తాయి, అందుకే నా కలలోకి ఎవరు రావద్దు, నా కల్లోకి రావాలనుకోవద్దు, రావద్దేదో ఆ డైలాగ్ చాలా ఇంటెన్సిఫైడ్గా. సో ఈ ఒక్క డైలాగ్ తోటి ఎన్టీఆర్ పాత్ర అందులో ఎలా ఉండబోతోంది, ఎంత క్రూరంగా, ఎంత పవర్ఫుల్గా ఉండబోతోంది అనేది చాలా క్లియర్గా. అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ వాడాడు. కేజీఎఫ్, సలారు, వీటిల్లో హీరో పరిచయం అంతా కూడా ఎలా అంటే వేరొకళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా అక్కడ అందులో హీరో ఎవరు ఏంటి అంటే, ముందు దీంట్లో ఈ ప్రాజెక్టు కేజీఎఫ్ వచ్చేసి యష్, సలార్ వచ్చేసి ప్రభాస్తో చేస్తున్నారు అనగానే హీరోలు వీళ్ళే కదా, ఇంకేముందిలే వీళ్ళని ఏదో చూపించేస్తాడు, స్టోరీలో వీళ్ళు ఎక్కడ ఉంటారనేది మనం చూసుకోక్కర్లేదు, లాస్ట్లో ఏదో ఒకటి వస్తుంది అనుకుంటారు కదా. ఇందులో అలా లేదు. స్టోరీ ఏంటనేది ఇదే నేను చెప్పాలనుకున్నది, ఇది స్టోరీ, మొత్తం స్టోరీ చెప్పేశాడు. బేసిక్గా ఇది జరుగుతుంది, ఇక్కడి నుంచి మొదలవుతుంది అంటూ డైరెక్ట్గా హీరోని నేనేం చేస్తానో మీరు వచ్చే దాంట్లో మీరు చూసుకోండి, డైరెక్ట్గా హీరోతోటే చెప్పించడం. ఆ రెండిటికి దీనికి స్టైల్ చాలా వేరియేషన్ అనేది ఉంది. సో హీరోని చాలా మైథికల్ అవుట్రేజ్, ఇంకా దాన్ని ఏమనాలో తెలియట్లేదు, అంత గూస్ బంప్స్ ఉన్నాయి. సో గ్లింప్లో చాలా స్పష్టంగా చూపించాడు. ఇక చిన్న డిసప్పాయింట్మెంట్,
ఎన్టీఆర్ ఫ్యాన్స్ దయచేసి నన్ను తిట్టుకోద్దు, ఎందుకంటే మీలో కూడా చాలామంది దీని మీద ఒకటి అన్నారు. ఎన్టీఆర్ లుక్స్ బేసిక్గా ఆయన బయటికి వెళ్ళొచ్చినా లేదంటే ఏదైనా ఈవెంట్లో స్పాట్ అయినా ఆ ఫోటోలు ఇవి చూసి ఎన్టీఆర్ ఏంటి మరీ ఇంత బక్కచిక్కిపోయాడు, బరువు తగ్గిపోయాడు, స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుందో ఇది అని చాలామంది అనుకున్నాం. కానీ లాస్ట్లో ఎన్టీఆర్ గ్లిమ్స్ అలా చూపించిన దగ్గర మాత్రం ఆ లుక్ దానికి పూర్తిగానే అంటే రఫ్ అండ్ డార్క్ ఇంటెన్స్లో చాలా క్లియర్ కట్గానే ఉన్నాడు. కానీ చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ గడ్డం వదలట్లేదు భయ్యా, అసలు ఈ గడ్డాన్ని వదలట్లా. చాలామంది ఇన్ఫ్యాక్ట్ కింద చాలామంది అన్నా హీరోని ఏం చూపిస్తున్నావు అన్న ఈ గడ్డం ఏంటన్నా మరి అసలు అన్నిట్లోనూ ఇదే రిపీట్ అయిపోతూ వస్తుంది కదన్నా, దాన్ని కొంచెం ఏమన్నా చేస్తుంటే బాగుండేది అన్న ఒక చిన్న మాట అన్నారు తప్ప తప్పు పట్టల. కానీ ఆ లుక్ కంటే ఆఫ్ఘనిస్తాన్లో పోరాటం కావచ్చు, లేదంటే ఇటు బర్మా సైడ్ ఇటు సైడ్ పోరాటం కావచ్చు, మేబీ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేశాడేమో, దాని స్టైల్లోనే ఉండాలి అని చెప్పి. అండ్ ఆ కట్అవుట్ 6 ప్యాక్ ఈసారి 8 ప్యాక్ పెట్టేసి ఉంటాడు డెఫినెట్గా, అందులో డౌట్ లేదు. అండ్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్, నో డౌట్. సో ఈసారి మాస్ ఆడియన్స్కి అయితే ఇంకా థియేటర్లో పేపర్లు ఎలా చేస్తారో తెలీదు, ఒకవేళ చేస్తే సీట్లు అయితే ముగిలిపోతాయి, డెఫినెట్గా ముగిలిపోతాయి. అంత లెవెల్లో ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్కి. ఇక కాస్టింగ్ అనిల్ కపూర్, బిజు మెనన్, రుక్మిణి వసంత్, అశుతోష్ రాణా, చాలా బలమైనటువంటి నటీనటులు ఇంకా ఆసక్తి పెంచేశారు వాళ్ళ లుక్స్ తోటి. ప్రతి దానికి ఒక గంభీరత అనేది వచ్చింది, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఎలాగ ఏంటి అనేది. ఇక ఈ మధ్యకాలంలో ట్రైలర్లు, టీజర్లు ఇవన్నీ మామూలు వచ్చాయి. గ్లిమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఒక మోషన్ పోస్టర్ లాంటిది రిలీజ్ చేయడం ఇవన్నీ చాలా చేసుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి గ్లిమ్స్లో మాత్రం డ్రాగన్ చాలా అంటే చాలా ఇంటెన్సిఫైడ్గా ఉంది అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ విజువల్ స్కేల్, ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, డైలాగ్స్, హీరోకి వచ్చినటువంటి ఎలివేషన్స్, ప్రతి ఫ్రేమ్ ఇంక్లూడింగ్ లైటింగ్ అండ్ మైన్యూట్ డీటెయిల్స్, ప్రతి అంశంలో కూడా ప్రశాంత్ నీల్ తన మార్కును చూపించాడు అన్నది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ ఒక్కటే టోన్, కలర్ టోన్ అనేది కేజీఎఫ్కి ఏదైతే వాడుకున్నాడో ద సేమ్ ఆ డార్క్, ఆ వింటేజ్ దీన్నే ఇక్కడ కూడా అప్లై చేసేసాడు తప్ప మనం ఏదో అనుకుని అవతార్ లెవెల్లో 4Kలో మనకి మంచి కలర్ఫుల్ ప్రపంచం కనిపించేస్తుంది అనుకోమాకండమ్మా, దయచేసి అసలు అనుకోవద్దు. ఎందుకంటే దాన్ని మించి ఉంటుంది, కలర్ఫుల్ అనేది చెప్పలేను కానీ ఇంకా మించి ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మొత్తానికి ఎన్టీఆర్ బర్త్డేకి ఇది ఎన్టీఆర్ అభిమానులకి చాలా పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ ఫ్రమ్ బర్డ్ మీడియా. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.